శ్వేతాకారం మజిగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగరుధ్యానగమ్యం వందే విష్ణుం భవైహరం సర్వలోకైకనాథం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమోమ్యహం కామో కార్తీక దామోదర స్వామినే నమః. భక్తులకి మనవి, రేపు అనగా శుక్రవారం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు కార్తీక మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి చాలా అతి బలమైనది. రాహు కేతు దోష శని దోష నివారణార్థం కార్తీక దామోదరుని తలుచుకోండి. దేవాలయానికి వచ్చి 360 ఒత్తులు, 720 ఒత్తులు, 150 ఒత్తులు, 41 ఒత్తి, మీకు ఎవరికి ఎలా తోస్తే అలా ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టుకోండి. మీ ఇంట్లో తులసికోట దగ్గర దీపం పెట్టుకోండి. గుమ్మానికి ఆ పక్కన ఈ పక్కన దీపాలు పెట్టుకోండి. గుళ్ళోకి వచ్చి 360 ఒత్తులు, 720 ఒత్తులు వెలిగించినందువల్ల మన 7 జన్మల పాపం పోయి మనకి ముక్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి అంటేనే చాలా విశేషమైనది. కార్తీక మాసం 30 రోజులు కూడా మీకు చాలా విశేషమైన రోజులు. కార్తీక మార్గశిర పుష్య మాసములు అంటే మనకి ఆశ్వీజ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసము, పుష్యమాసం, ఈ యొక్క 4 నెలలు కూడా శివుడు విష్ణువుతో కూడిన రోజులు. ఈ యొక్క రోజులలో విశేషమైనది కార్తీక మాసంలో పౌర్ణమి తిథి. పౌర్ణమి తిథి అంటే మనకి చాలా శుక్రవారం వచ్చింది, లక్ష్మీప్రదమైనది. ఇంట్లో ఫ్యామిలీతో మొత్తం అందరూ కూడా తలస్నానం చేసి ఉపవాసం ఉండి ఉదయం కానీ సాయంత్రం కానీ మీ యొక్క స్వామివారి యొక్క దేవాలయానికి వచ్చి శివాలయంలో ఒక అర్చన చేయించుకోండి. విష్ణాలయంలో 2 పళ్ళు 2 పూలు ఇచ్చేసి అర్చన చేయించుకోండి. ఉసిరి చెట్టు కింద దీపం ఒత్తులు పెట్టుకోండి. మీకు ఇంట్లో శుభం కలుగుతుంది, అన్నీ కలిసి వస్తాయి. ఈ కార్తీక మాసం శుక్రవారం రావటం అనేది చాలా విశేషమైన రోజు. కాబట్టి అందరూ కూడా ఉపవాసంతో ఉండి సాయంత్రం వచ్చి ఆ యొక్క ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టుకొని కార్తీక దామోదరుడు అనగా విష్ణుమూర్తి శివుణ్ణి ధ్యానించుకోండి. గణపతికి 11 ప్రదక్షిణాలు చేయండి, శివుడికి 11 ప్రదక్షిణాలు చేయండి, దుర్గామాతకి 11 ప్రదక్షిణాలు చేయండి, ఆంజనేయ స్వామికి 18 ప్రదక్షిణాలు చేయండి. ఆంజనేయ స్వామిని కొలిస్తే మనకి శని పీడ ఉండదు. శని పోవాలని అంటే రేపటి రోజున స్వామికి ఆకుపూజ, ఒక పూలమాల, వడమాల అది చేయించుకొని స్వామికి విశేషమైన పూజల్లో ఉండండి. ఇంకొకటి ఏంటంటే మనకి ప్రతి నెలలో పౌర్ణమి రోజున చండీ హోమం జరుగుతుంది. మనం ఒక చండీ హోమం చేసుకోవాలంటే దగ్గర ఒక 75 నుంచి 80 వేలు వరకు అవుతుంది. అట్లా లేకుండా మన దేవాలయంలో సామూహికంగా చండీ హోమం పౌర్ణమి రోజున చండీ హోమం ఉంటుంది. రేపటి రోజు అనేది తిరిగి రాదు. కార్తీక మాసం పౌర్ణమి అంటే మనకు అనుకూలమైన రోజు శుక్రవారం వచ్చింది. కాబట్టి అందరూ కూడా షాపులో సామాన్ దగ్గర నుంచి, టికెట్ దగ్గర నుంచి, పంతులు గారికి ఇచ్చే దక్షిణ దగ్గర నుంచి 1000 రూపాయలకి మించి అవ్వదు. ఒక 1000 రూపాయలు అవుతుంది. 3 విషయాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోండి. అమావాస్య ముందు రోజు త్రయోదశి రుద్రహోమం అవుతుంది. రుద్రహోమంలో మనకి ఏ నక్షత్రం బాగోకపోయినా, పిల్లలకు మ్యారేజ్ అవ్వకపోయినా, చదువుల్లో వెనకబడుతున్నా చాలా మంచి యొక్క ఫలితం వచ్చేది రుద్రహోమం. ఈ రుద్రహోమం కూడా సేమ్ అంతే. మన షాపులో రుద్రానికి సంబంధించిన సామాను తీసుకోవాలి, హోమానికి సంబంధించింది, ఆఫీసులో టికెట్ తీసుకోవాలి, పంతులు గారికి సూక్ష్మమైన దక్షిణ, ఇవన్నీ కలుపుకుంటే మనకు వచ్చేది 1000 రూపాయలు. మనం ప్రత్యేకంగా చేసుకోవాలంటే 1,00,000 రూపాయల లోపు అవుతుంది ఇవన్నీ కూడా. అట్లా కాదని మాకు 10 సంవత్సరాల క్రితం ఒక ఎడ్యుకేట్ ఆఫీసర్ అన్నపూర్ణ గారు
ఈ యొక్క 2 ప్రోగ్రాములు పెట్టి ఇవే కాదు విశేష పూజలు పెట్టండి, 10 మందికి పనిచేసేలాగా పెట్టండి, దేవాలయం అభివృద్ధి చేయించండి, అందరు దేవుళ్ళు బాగుండాలని మా ఎడ్యుకేట్ ఆఫీసర్ అన్నపూర్ణ గారు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టేశారు. అది అప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతోంది. పూజలు కూడా సక్రమంగా అవుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం దగ్గర కూడా చాలా పద్ధతిగా చెప్పారు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి బాగుంటుందని. మేము సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు చేస్తున్నాము. అందరికీ కూడా స్కిన్ గురించి, హార్ట్ గురించి, సంతానం గురించి, మ్యారేజ్ కాక చాలా చాలా బాధలు పడుతున్నారు. దాని గురించి కూడా మనం నూరంబడి పూజ అని ఇదివరకు ఒకసారి గతంలో చెప్పి ఉన్నాను. ఒక 1/4 కిలో బియ్యపిండి, ఒక నీళ్ళ కొబ్బరి బండం, 100 గ్రాముల పసుపు, 1 హాఫ్ లీటర్ పాలు, ఇవి మీరు ఇంటి దగ్గరే మిశ్రమం చేసుకొని గుడికి తీసుకురావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కలపటం కాదు, అక్కడే మిశ్రమం చేసుకొని మీరు గుడికి తీసుకొని రావాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్ప విధంతో, సర్పసూక్త విధానంతో మీ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉంటాము. ఇదే కాదు, మాల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి.